హలో, వెల్కమ్ టు ఎంవీస్ టాక్. దిస్ ఇస్ మధు. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఒకరు గోవింద్, ఇంకొకరు శ్రీనాథ్. ఇద్దరి పుట్టిన ఊరు బాసర. అక్కడే చదువు సంస్కారం నేర్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగం ఇద్దరికి. గోవింద్ స్కూల్ టీచర్, శ్రీనాథ్కి సెక్రటేరియట్లో ఉద్యోగం. ఎరా అంటే ఎరా అనే సాన్నిహిత్యం వాళ్ళది. జీవితం మాత్రం శ్రీనాథ్ని కొంచెం డబ్బున్నవాడిగా మార్చింది. గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్గానే ఉండిపోయాడు. గోవింద్ భార్య సరళ. అందలం ఎక్కాలని ఆశ సరళకి, కానీ తీరేదెలా? అయితే శ్రీనాథ్ భార్య లక్ష్మి మంచి కుటుంబం నుంచి వచ్చింది. ఉన్న సంపదను చూసి మిడిసిపాటు లేదు లక్ష్మికి. లక్ష్మి, సరళ కూడా మంచి స్నేహితులయ్యారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. మరుసటి నెల సెప్టెంబర్లో గోవింద్ రిటైర్మెంట్. శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలని. పిలవకపోయినా గోవింద్ వెళ్ళేవాడే. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది. ఫంక్షన్ బాగా జరిగింది. సెక్రటేరియట్లో, వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలామంది శ్రీనాథ్ని మెచ్చుకున్నారు. అందరూ ఆనందించారు. గోవింద్ రిటైర్మెంట్ ఉంది. మామూలు రోజుల్లాగానే రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. ఆ రోజు మామూలుగా స్కూల్కి వెళ్ళి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు. అదే తన ఆఖరి క్లాస్ కావడంతో అతి కష్టం మీద క్లాస్ కానిచ్చి స్టాఫ్ రూమ్కి వచ్చాడు గోవింద్. శ్రీనాథ్ వాళ్ళు కూడా స్కూల్కి వచ్చారు. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండు అనుకుంది. ఇంకో 10 నిమిషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ఎక్కడి నుంచి వచ్చారో దాదాపు ఇంకో 100 మంది పైనే జనం వచ్చారు. మాస్టారు గోవింద్ను పిల్లలు పల్లకీలో కూర్చుండబెట్టారు. మాస్టారి గారి ధర్మపత్నిని కూడా పల్లకీలో కూర్చోబెట్టాలని అందరి బలవంతం మీద పల్లకీలో కూర్చుంది సరళ. గోవింద్తో పల్లకి లేచింది. చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకి మోస్తున్న వాళ్ళకు సహాయపడుతున్నారు. ఆ దృశ్యం మనోహరంగా ఉంది. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండని అనిపించింది సరళకు. ఇంతలో పల్లకిని దింపారు. ఎందుకో అర్థం కాలేదు సరళకు. కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్కి. ఆ వచ్చినాయన గోవింద్ కాళ్లకు దండం పెట్టాడు. ఆ వచ్చినాయన ఎవరో కాదు, జిల్లా ఎస్పీ గారు. వెంట 10 మంది పోలీసులు. ఈ లోపల ఇంకో కారు వచ్చాగింది. వచ్చింది జిల్లా జడ్జి గారు. ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు. ఆ రోజు పూలవాన కురిపించారు అందరూ వారిద్దరి మీద. పిల్లలు మాస్టర్ గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు. శ్రీనాథ్ సంతోషం చెప్పనాలు కాదు. తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం అది. మనకి సంపద చాలు సరళ ఈ జన్మకు అన్నాడు. ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. గురువులు పూజనీయులు. వారు ప్రోగు చేసుకున్న ఆస్తి పిల్లల అభిమానమే అన్నట్లుగా. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే.